బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బిగ్ షాక్. ఇటు గోరంట్ల మాధవ్పై నాన్ బెయిలబుల్ వారెంట్ రిలీజ్ అయింది. అఘాయిత్యానికి గురైన బాధితురాలి వివరాలు బయటపెట్టినందుకు ఆయనపై కేసు నమోదైంది. గతంలో గోరంట్ల మాధవ్పై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. ఇటు గోరంట్ల విచారణకు హాజరు కాకపోవడంతో ఇటు నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేసింది కోర్టు. కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు. కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఇటు గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్లు రిలీజ్ చేశారు. ఆయనని నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చారు. ఇటు నాన్ బెయిలబుల్ వారెంట్ని రీకాల్ చేయాలని కోరుతూ గోరంట్ల సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇట్లు పోక్సో కోర్టు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ని అయితే ఇష్యూ చేసింది. ఆ వారెంట్ ఆయన కోర్టు ప్రొసీడింగ్స్కి రాకపోవడం, ఆ కేసు కొంతకాలంగా నడుస్తూ ఉండడం, 2025లో ఆయన ఒక మీడియా సమావేశంలో ఇటు కొంతమంది పోక్సో కేసుకు సంబంధించిన వాళ్ళ పేర్లని మెన్షన్ చేశాడు, వాళ్ళ ఐడెంటిటీని మెన్షన్ చేశాడు అంటూ ఇటు ఆయన పైన కేసు అయితే నమోదైంది. ఇటు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆయనకు ఫ్రెష్గా నోటీసులు డిసెంబర్ 18న నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ చేయడానికి మాధవ్ని వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు వీటన్నిటి గురించి కూడా ఆయనపై ఇంటరాగేషన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో మరొకసారి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే కోర్టు ఇష్యూ చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లా నాయుడు ఉన్నారు, చల్లా నాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లా నాయుడు, చెప్పండి, ఆయన మీడియా సమావేశంలో ఒక మీడియా సమక్షంలో ఆ బాధితులకు సంబంధించిన వివరాలను బయట పెట్టారా? ఆయన దానికి ఇచ్చిన వివరణ కోర్టు అంగీకరించట్లేదా? మొత్తం గతంలో జరిగినటువంటి అత్యాచార విషయంలో ఒక బాధితురాలి పేరు మీడియా సమావేశంలో వెల్లడించారంటూ గోరంట్ల మాధవ్ మీద అప్పటి చైర్పర్సన్, ముఖ్యంగా గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ విజయవాడ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితుల్లో అది పోక్సో కేసు కాబట్టి చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. పలుమార్లు ఆయన విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నిన్నటి రోజు ఏదైతే ఉన్నటువంటి విచారణకు సంబంధించిన అంశాలను గోరంట్ల మాధవ్ హాజరు కాలేకపోవడంతో ముఖ్యంగా సైబర్ కోర్టు ఏదైతే ఉందో ఇతనికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఫోక్సో దీని కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం. ఎందుకంటే అది చిన్నపాటి అంశం కాదు. ముఖ్యంగా అటువంటి ఫోక్సో కేసులో ఉన్నటువంటి అమ్మాయిలు, మహిళల పేర్లు వెల్లడించడం అనేది గతంలో పోలీస్ ఆఫీసర్ గా చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇలా వ్యవహరించడం ఏంటి అన్నట్టు వివరణ కూడా గతంలో కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి రోజు హాజరు కాకపోవడం, విచారణకు హాజరు కాకపోవడం ఏకంగా ఏదైతుందో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కు ఇష్యూ చేయడంతో ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది కళ్యాణ్. అయితే మాత్రం ఈ గోరంట్ల మాధవ్ వైపు నుంచి కూడా మండే రియాక్షన్స్ వచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీటి మీద కొంచెం నాకు సడలింపులు ఇవ్వాలన్నట్టుగా కూడా కోర్టును ఆశ్రయించేటువంటి పరిస్థితి మండే చేసే అవకాశం ఉందని ఆయన గోరంట్ల మాధవ్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరి కోర్టు రియాక్షన్స్ ఎలా ఉంటాయి మరి? ఎందుకంటే ఇది గతంలో కూడా పలుమార్లు హాజరయ్యాను, ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయాను, కాకపోతే నాకు కోర్టులు అంటే గౌరవం ఉంది, నేను ఖచ్చితంగా సహకరిస్తాను అని చెప్పేసి గతంలో కూడా గోరంట్ల మాధవ్ పలుమార్లు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మాత్రం మరి ఇప్పుడు హాజరు కాలేకపోవడం వల్ల కోర్టు సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇది గోరంట్ల మాధవ్ రిక్వెస్ట్ ను అంగీకరిస్తుందా, లేకంగా అరెస్ట్ వారెంట్ కి ఏమన్నా పురమాయిస్తుందా అనేది వేచి చూడాల్సిన అంశం. కళ్యాణ్. రైట్ చల్లనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ కేసును అయితే ఫైల్ చేశారు. దాని తర్వాత ఇటు పోక్సోకు సంబంధించిన సెక్షన్స్ 72/79 భారత న్యాయ సంహిత, దాని ప్రకారం క్రిమినల్ ఆఫెన్స్ ఎవరైతే ఇటు బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సంబంధించిన పేర్లని వెల్లడించడం కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఐడెంటిటీ వెల్లడించడం కానీ, ఇవన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద సెక్షన్స్ కింద కేసును నమోదు చేయొచ్చు. సో మొత్తానికైతే ఇటు ఒక్కసారి మనం టైం లైన్ చూస్తే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు ఫ్రెష్గా నోటీసెస్ని సర్వ్ చేశారు. ఇటు ఆయన డిసెంబర్ 18న క్వశ్చనింగ్కి రావాలంటూ ప్రశ్నించారు. సో దాని తర్వాత ఆయనని వీడియో కాన్ఫరెన్స్లో ఏదైతే మాట్లాడినప్పుడు
వాళ్ళ వివరాలను వెల్లడించారు అంటూ ఇటు పోలీసులు ఇంట్రాగేషన్ అయితే చేశారు. ఇటు గోరంట్ల మాధవ్ తను డిఫెన్సివ్గా ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో తనకు సంబంధించిందే, కానీ ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ పేర్లను వెల్లడించినప్పుడు దాంట్లో వేరే వాయిసెస్ని వాడారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మధ్య కాలంలో కొంత కోర్టుకి దూరంగానే ఉంటూ హీరింగ్స్కి దూరంగానే ఉండడం, కొంత బిజీగా ఉన్నాను కాబట్టి రాలేకపోయానంటూ ఆయన చెప్పుకు రావడం జరిగింది. మొత్తం మీద మరి సోమవారం రోజు ఆయనకు మరింత టైం కావాలంటూ, లేకపోతే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ని కూడా రీకాల్ చేయాలంటూ ఆయన పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.